అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మ్మ్. మెగాస్టార్. మా టీవీ ఫంక్షన్ అనుకుంటా అది. ఆ, అసలు చాలా హ్యాపీ ఆ రోజు. అసలు మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసే విధానం చూడండి, ఎంత హ్యాపీగా నవ్వుతూ అవును, చూస్తున్నారా. అవునవును. ఆ? అదొకటి నిజంగా మన లక్ అనుకోవాలి. మ్మ్. నిజంగా గ్రేట్. ఏంటి అన్నయ్యతో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే మెగాస్టార్ గారితో? పెద్ద డైలాగ్ చూశారు ఒకరోజు ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు. ఆ హృదయ కాలేందా? కొబ్బరి మట్లో పెద్ద డైలాగ్ ఉంటది కదా, అది చూశారు. ఎంత పెద్ద డైలాగ్, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసే అన్నాడు. ఈరోజు ఒక 10-15 days చేశాను. వెరీ గుడ్, మంచి గుడ్ మెమొరీ అని చెప్పారు. ఇప్పుడు అన్నయ్య డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూస్తారు కాబట్టి ఒకసారి అన్నయ్య ఫ్యాన్స్ కోసం ఒకసారి చెప్తారా? కడుపులో బిడ్డ ఆడబిడ్డ అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నేను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత కత్తిపీట మరో చేత రిమోట్ పట్టుకొని ఛానల్స్ వెతికి 11 గంటలకు మా ఊరు వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం, ముద్ద మందారం, మనసు మమత, గోకులంలో సీత సీరియల్లో సమస్యల్ని తమ సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసిచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుంది. అదిరా భార్య అంటే. అలాంటి భార్యను వదిలేస్తావా బ్లడీ ఫోల్? నిమిషం పాటు ఉంటుంది అనేది. అదే సినిమాలో 3.5 minutes ఇంకో డైలాగ్ ఉంటుంది, సింగిల్ టేక్. అది 3.5 minutes ఆపకుండా చెప్పేసావా? చాలా పెద్ద డైలాగ్ అది. బాగా అలసిపోయావు. ఈ ఐస్బర్గ్ వాళ్ళన్నీ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కాబట్టి ఏం వేసుకుంటావు? సీతాఫలం వేసుకుంటావా? తింటా మాట్లాడుకుందాం చల్లగా. ఎలా అంటే బాగా బైహార్ట్ చేస్తావు. చాలా ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి కూడా అప్పుడు ఆడిషన్ కు వెళ్ళినప్పుడు డైలాగులు ఏం కావాలంటే ఫస్ట్ ఒక 10-15 డైలాగులు నేర్చుకుని ఉండేవాళ్ళు ఎప్పుడైనా లేనప్పుడు, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి. అది బాగా ఇష్టం. ఇప్పుడు కూడా పెద్ద ఎప్పుడు ఒకళ్ళు షూటింగ్ ఏదైనా ఉందన్నా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది అదే, కొంచెం పెద్ద డైలాగులు ఉంటే ముందే ఇవ్వండి అని. ఎన్టీఆర్ గారు ఇలా చెప్తారు అని చెప్తుంటే వింటుంటాం మేము, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అది ఫాలో అవుతున్నావా? ఆయన ఫాలో అవుతున్నావా ఏమన్నా? డైలాగ్ చెప్పడం వల్ల అతను అన్న సూపర్ కదా. నెక్స్ట్ ఏంటి ఇది? ఉదూక్ తుఫాన్ కు వైజాగ్ ఇచ్చినప్పుడు అప్పుడు సార్కి ఇచ్చాం. నిజంగా అంటే పెద్ద పెద్ద హీరోలు కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది సంపూర్ణేష్ బాబు గారు లాంటి వ్యక్తులను చూసి నేర్చుకోవచ్చు. అంటే నాకు అంటే చిన్న చిన్న ఆర్టిస్టులలో కనిపించింది అనన్య ఒకటి, మీరు ఒకటి. చాలా మంది ఏదైనా జరిగినప్పుడు అది 50,000, ₹1,00,000 అంటే మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది చూసారా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు ఆ టైంలో ముందుకు రావడం అనేది చాలా గ్రేట్. కొంతమంది అయినా ముందుకు వస్తారు, గ్రేట్. అది ఇనిషియేట్ తీసుకోవడం చాలా చాలా గ్రేట్, సూపర్. నెక్స్ట్, ధైర్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండి కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ఎంతమంది పెట్టుకున్నారు? చాలా మంది పెట్టుకున్నారా? తెలియదు. ఫొటోస్ కొట్టి చెయ్యాలి మీరు థియేటర్ లో, అప్పుడు ఇంటికి వెళ్ళి పెట్టుకుంటారు. సో సూపర్. సౌందర్య లహరి. నెక్స్ట్ ఇది వేపిస్తాం మేము కూడా ఇప్పుడు లాస్ట్ లో. ఎస్, నెక్స్ట్ పూరి గారితో చేసావా? జ్యోతిలక్ష్మిలో చేసావు కదా. ఓకే, ఏం చెప్పారు పూరి గారు? మంచి, చాలా నైస్ పర్సన్. గురువు గారితో జర్నీ ఓకే, చాలా క్లోజ్ గా మాట్లాడతాడు. ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు కానీ మధ్యలో 2-3 times కలిసా. రవీణతో కూడా చేసా. ఈ సినిమా రాజాది గ్రేట్. ఓకే, సో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్ రవితేజ, మాస్ మహారాజా. ఏం చెప్తారు జీవితం గురించి? కానీ రవణ ఎనర్జీ సినిమాలో ఎలా ఉంటుందో మన ఇద్దరం మాట్లాడుకున్న అంత ఎనర్జీ ఉంటుంది. అది నేను అసలు షాక్ ఫస్ట్ టైం చూసినప్పుడు. ఏంట్రా బాబు ఇంత ఎనర్జీగా ఆ మాట్లాడే విధానం. అది కష్టపడి వచ్చారు కదా, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అసలు అది ఏదైనా కానీ ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి. అవును, ఇప్పుడు మనం అలా ఉండలేం.
ఇప్పుడు మనం అన్న ఎప్పుడు మాట్లాడినా అంత ఎనర్జెటిక్ గా మాట్లాడతాం. నెక్స్ట్ ఎందుకు తర్వాత మంచి మంచి అంటే పెద్ద పెద్ద సినిమాలలో కమెడియన్ గా మంచి రోల్స్ వచ్చినా గానీ యాక్సెప్ట్ చేయలేదు సంపూర్ణేష్ బాబు అనే మాట వాస్తవా? రాలే అన్న, Hmm. జస్ట్ ఇలాంటి ఇప్పుడు గెస్ట్ రోల్ వచ్చినవి చేశాను, Hmm. అంత ఫుల్ లెంత్ గా రాలే. ఓకే, వస్తే చేయడానికి రెడీగా రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే మనం హీరో అనేది కూడా ఒక అంటే వన్ క్యారెక్టర్ టక్మని చేయకపోవడానికి కూడా, వాళ్ళు ఇవ్వకపోవడానికి కూడా, అంటే నువ్వు హీరో అంటే నీకంటూ నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నావు. ఏదో నేను చిన్న క్యారెక్టర్ చేయించి, లేకపోతే నేను క్యారెక్టర్ ఇస్తే నీకు ప్లస్ అవ్వాలనేది చాలా మంది డైరెక్టర్లను అప్రోచ్ చేయి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. సరే ఓకే, వెయిట్ చేస్తాం, ఇంకా మనం ఏం చేయలేదు. నెక్స్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఏంతో చేయలేదు. అసలు గురువు గారే మన జర్నీకి ప్రాణం పోసింది, రోడ్ వేసింది. అవునా? ఫస్ట్ ఒక ఫోటో ఒక ట్వీట్ వేసి అప్పటి నుంచే కదా మన లైఫ్ మారిపోయింది. అప్పుడు స్టార్టింగ్ హృదయకాలం. యంగ్ హీరోస్ తో ఇంకొక యంగ్ హీరో అందుకే మధ్యలో పెట్టారు. ఈ సాంగ్ బాగుంటది. ఇప్పుడు ఏం చేస్తున్నా అమ్మాయి? హృదయకాలం హీరోయిన్ కన్నడలో సినిమాలు చేస్తా. టచ్ లో ఉందా? నెక్స్ట్ సిసిసి కరోనా క్రైసిస్. సూపర్. నెక్స్ట్ ఏం చెప్తా మీ గాడ్ ఫాదర్ గురించి? గద్దే చెప్పడానికి ఏం లేదు, అది ఏంటో అనేది గుండెల్లో ఉంది. ఒక ఎక్కడో చెప్పో లేకపోతే ఎక్కడో మాట్లాడో అది చేసుకునేంతది కాదు. అది లైఫ్ లాంగ్ మనం ఉన్నంత సేపు ఉండాల్సినటువంటి ఉండేది కూడా. సూపర్. నెక్స్ట్ సోదర ఫైనల్ గా కొత్తగా ఉంది. అవునండి, మీ సైడ్ నుంచి ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి 25th. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్ మీరు. ఎంత ఇప్పుడు మీకు ఒక 60 ఉంటుందా? 46 అన్న. మరి గూగుల్ 57 వేసాడు. ఇంకా గూగుల్ అన్ని తప్పేసాడు సంపూర్ణేష్ బాబు గారి గురించి. సో 46 అంటే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొక 10 ఏళ్ళు హీరోగా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ హీరోనా కాదా అని పక్కన పెడితే ఫస్ట్ బతకాలిగా, మనం బాగుండాలనేది. అంటే నేనంటే నాకు ఇష్టం. సో ఫుడ్ ఏం తీసుకుంటారు? మామూలు జనరల్ అంతే అంతే. సో జిమ్ గిమ్ము అది మామూలు చేస్తుంటా. జిమ్ డాన్స్ కి వెళ్తుంటా. ఓకే, డాన్స్ బాగా చేస్తారా? డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. మళ్ళీ సడన్ గా మనము బాగా కొబ్బరి మట్ట అవి చూసాం కాబట్టి బాగా వేస్తాం. సడన్ గా ఏమైనా ఫ్లోర్ మూమెంట్లు అలాంటివి పెట్టినప్పుడు ఇబ్బంది కాకుండా ముందైతే ప్రాక్టీస్లు ఉంటాను. నాకు సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వెంకట్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, మంచి డాన్సర్. దానికి ఎప్పుడైనా దానికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటాం. సో వన్స్ అపాన్ ఎ టైం ఫ్లోర్ మూమెంట్లకి పెట్టింది పేరు సంపూర్ణేష్ బాబు గారు. అయ్యో, చాలా మంది చూసి మళ్ళీ ఒక ఫ్లోర్ మూమెంట్ ఫుల్ వైరల్ గుర్తుందా? ఏదైతే కొబ్బరిలో ఉంటుంది. కాదు, ఇంత నవ్విస్తుంటారు కదా, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఎవరు లేరా ఇండస్ట్రీలో ఇనిషియల్ గా? ఇప్పుడు ఒక అవార్డ్ ఫంక్షన్ రోజు నవదీప్ అను అల్లు సురేష్ పొట్టోడు ఒకడు వచ్చాడు, అందం లేదు ఏం లేదు, వాడు స్టార్ అంట, వాడికి అవార్డు వచ్చింది అని చెప్పి సీరియస్ గా ఒక మాట అనగానే మీరు కూడా రియాక్ట్ అయ్యి ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అది జస్ట్ ముందు అనుకొని చేసింది అది. అదే ఇంకా లేకపోతే వాళ్ళు మన ఎందుకు అంటారు అంటే అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఎంత అనుకొని చేసినా. పెద్దగా ఏమనిపించాలన్నా ఇప్పుడు అట్లా అంటే మనం ఫస్ట్ హృదయకాలం సినిమా చేస్తామంటే ఇంకా అంతకంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఎంచుకున్నది చాలా పెద్దది, ఇలాంటివన్నీ అవుతుంటాయి. దానికోసం అంటే మనం ఈ జర్నీ ఆగిపోద్ది. ఓకే, సో ఇది వేరే హీరోయిన్స్ వింటే నాతో సినిమా తీయరు. ఇంకో డైలాగ్ ఏదో చెప్తారు, అందం కాదురా అందం, మనిషి బతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు అని. ఓకే, అందరు అక్కడే ఉన్నారు. చిరంజీవి గారు అసలు తర్వాత నేను చూసేప్పుడు నాకు భయం వేసింది. లానగానే తక్కువ అందరు క్లోజ్ షాట్లు వేసారు, అందరు ఉన్నారు పక్కన ఉన్నారు. తర్వాత నా కొబ్బరి మంట సినిమాతో నేను చెప్తా అన్నప్పుడు అందరు నవ్వుతారు. ఓకే, అలా అన్న అంత పెద్ద ఫంక్షన్ లో చేయడం ఎక్కువ అన్న, మనం బాధపడా భయం వేసింది. నాకు భయం వేసింది. తర్వాత సరే ఏదో అనుకుని చేసాం గానీ బా ఏంది అలాంటి దాంట్లో చాలా హ్యాపీ. అంటే ఇవన్నీ అతిచికంగా అన్ని జరిగినాయి. ఓకే,
సో మా అందరి కోసం లాస్ట్ లో సిగ్నేచర్ స్టెప్ తప్పకుండా ఫ్లోర్ మూమెంట్ కూడా చేయాలి మీరు. ఇప్పుడు వదిలే అది నెక్స్ట్ మీ సోదరా వచ్చినప్పుడు చెప్పిస్తా ఫ్లోర్ మూమెంట్. అసలు డాన్స్ మర్చిపోయారా లేకపోతే డాన్స్ అలానే కంటిన్యూ చేస్తానని చెప్పారు కాబట్టి ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సంపూతో కాసేపు సరదాగా స్టెప్ లేపిద్దామా? డన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.